ఇక సూర్యాపేట జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తుంది. హుజూర్నగర్ మండలం బురుగుగడ్డలోని సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. ఒక్కో ఆధార్ కార్డుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతతో సహకార సంఘం వద్ద నో స్టాక్ బోర్డు పెట్టి అధికారులు చేతులెత్తేశారు. రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు వేల ఎకరాలకి 200 కట్టలు వచ్చినాయి. ఆ 200 కట్టలుకి 2 ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు. ప్రతిదానికి ఆధార్ కార్డులు వీటి కోసం ఉపయోగించాలా, వేరే వాటికి ఉపయోగించాలా కాబట్టి ఆధార్ కార్డులు పాస్ పుచ్చుకోవాలంటారు. ఈ జిరాక్స్లకే మా ఖర్చు అవుతున్నాయి. పొలాలకు ఈరేళ్ళు లేక ఖరాబ్ అవుతున్నాయి. పెట్టుబడి పెట్టుకుని మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఈ మంత్రులు ఉన్నా ఏం చేస్తుంది? కొరత వేధిస్తుంది. హుజూర్నగర్ మండలం బూరుగుగడ్డలోని సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్న యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాము, రైతులు యూరియా దొరక్క చాలా కష్టాలు పడుతున్నారు. రోజు ఒక డిస్టిక్ లో ఒక్కో రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు సూర్యాపేట డిస్టిక్ లో కూడా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సూర్యాపేట జిల్లాకు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేవలం 15,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే తెప్పించారు. దీంతో ఎక్కడ కూడా యూరియా అనేది సక్రమంగా సరఫరా కావట్లేదు, యూరియా సరిపోవట్లేదు. దీంతో రైతులు అయితే అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్ లో వచ్చినటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉంది. బురుగడ్డ సొసైటీతో పాటు హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట, నేరేడుచెర్లకు సంబంధించినటువంటి మండల కేంద్రాలు కూడా ఎక్కడ చూసినా కూడా బారులు తీరినటువంటి రైతులు మనకు దర్శనమిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా యూరియా సరిపోవట్లేదు. ఈ ప్రాంతం అంతా కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం పుష్కలంగా పంటలు మండుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎరువు ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎరువు వేస్తేనే పంటలు కాపాడుకోవడానికి ఉంటుంది, పంటల ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ఇలాంటి పీక్ స్టేజ్ లో, ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్లేస్ లో యూరియా దొరక్క రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ మేరకు 266 రూపాయలకి యూరియా బస్తా అందించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్ తరలించడంతో ప్రైవేట్ డీలర్లు దందా నిర్వహిస్తా ఉన్నారు. దళారులు రైతుల్ని దోచుకుంటున్నారు. ఒక్కొక్క యూరియా బస్తాకు ప్రైవేట్ లో 600 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించడం కానీ, అధికారులతో సమావేశం నిర్వహించడం కానీ, ఎందుకు యూరియా కొరత వస్తా ఉంది, సరిపడ యూరియా తెప్పించేందుకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటను అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు కానీ కనీసం రైతులకు యూరియా అందించలేక ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో యూరియా కొరత ఎప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున దందా జరుగుతూ ఉంది. పెద్ద మొత్తంలో వచ్చిన యూరియాను వచ్చినట్టుగా సహకార సంఘాలకు సంబంధించి, అదేవిధంగా ఆగ్రోస్ కు సంబంధించి వీళ్ళందరూ కూడా బ్లాక్ మార్కెట్ తరలిస్తా ఉన్నారా, బ్లాక్ దళారులతో వీళ్ళు చేతులు కలిపారన్నటువంటి అనుమానాలు కూడా రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మాకేంటి కష్టాలంటూ కూడా రైతులు గోడును విలిపిస్తా ఉన్నారు. ఈ సమయంలో నాట్లు వేసుకుంటూ, కలుపులు తీసుకుంటూ పంట పొలాల్లో చాలా బిజీగా ఉండాల్సినటువంటి రైతులందరూ కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నారు. లైన్లలో నిలబడి తమ పనులన్నీ కూడా జరుగుతుంటున్నారు. ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి, చెప్పులు లైన్ లో పెట్టి తమకేంటి అవస్థలంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. మొత్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఊరూరా కూడా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, యూరియా కోసం అవస్థలు పడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.